భారత జవాన్ మురళీ నాయక్ పాక్పై యుద్ధం చేస్తూ వీరమరణం చెందారు. వీరమరణం. వారి అమ్మనాన్నలకి ఏకైక సంతానం మురళీ నాయక్. తను చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ గారి దగ్గరే ఉంటూ చదువుకున్నారట. వారి అమ్మ నాన్నకు ఆయన దూరంగానే ఉన్నారు, దూరంగానే పెరిగారు. ఆయన గతంలో రైల్వే జాబ్ కూడా వచ్చిందట, కానీ పాపం ఆయన భారత జవాన్ సిపాయిల పట్ల, అంటే ఆర్మీకి వెళ్ళాలనే ఉద్దేశంతో, దృఢమైన సంకల్పంతో మొత్తానికి ఆర్మీలో సెలెక్ట్ అయ్యి భారత్ తరఫున మొత్తానికి యుద్ధం చేశారు. యుద్ధంలో పాక్పై ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్పై చేస్తున్న భారత సైన్యం చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, యుద్ధంలో వీరమరణం చెందారు. ఇది పక్కకు పెడితే అసలు భారత ఆర్మీ, అసలు జవాను, నా చిన్నప్పటి నుంచి వింటున్నా నేను, జవాను ఎక్కడో పోరాటం చేస్తూ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారట. అరే పలానా మన బంధువుల్లో ఒక ఆయన అలాగా యుద్ధం చేస్తూ చనిపోయారట. అరే వాళ్ళు ఎప్పుడుకో కానీ ఇంటికి రారురా, అమ్మో ఎంత భయంకరంగా ఉంటుంది కదా, వాళ్ళకి సెలవులు కూడా ఉండవట, ఎప్పుడు కానీ వారి ఇంటికి రారట, అసలు వాళ్ళు ఎలా బతుకుతారో, ఇవన్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి, జవాన్ల గురించి వినడమే. నిజంగా అటువైపు వెళ్ళాలన్నా కూడా ఇప్పటికీ మనసు రాలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాగే విన్నాం. నేనైతే అలాగే విన్నా. వారికి అసలు అన్ని సుఖాలను పోగొట్టుకొని అసలు అక్కడికి వెళ్ళిపోయి జవాన్ అవ్వాలి అని ఎందుకు అనిపిస్తుందో, లేకపోతే భగవంతుడే ఇలాగా వాళ్ళకి అలా పుట్టిస్తారో వాళ్ళని, కానీ ఏమో మొత్తానికి వెళ్ళిపోయి ప్రాణాలైతే పోగొట్టుకుంటారు. అదృష్టవశాత్తు బతికే వాళ్ళు బతుకుతారు, ప్రాణాలు పోగొట్టుకునేవారు ఇలాగా మురళీ నాయక్ లాగా చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకుంటారు. మనం కూర్చొని ఏం చేయగలం? వార్తల్లోనూ పేపర్లోనూ చదువుకుంటే ఏం చేయగలం? అయితే రే అయ్యో పాపం అని అనగలం, అంతే. అంతకంటే ఏం చేయలేం కదా. కానీ అలాంటి వారికి మనం వంతుగా వారి పోయిన తర్వాత ఏం చేస్తాం? కానీ బతుకుండగానే ఎవరైనా సైన్యానికి, భారత సైన్యానికి, ఆర్మీ కుటుంబాలకు సహాయం చేసే అవకాశం ఎవరికైనా ఉంటే మాత్రం తప్పక సహాయం చేయండి. సహాయం చేయండి. డబ్బు రూపంలోనూ ఇంకేదైనా రూపంలోనూ సహాయం చేయండి. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణ సుఖాలను కోల్పోయి భారత